శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురూజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ 9618516114. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శుభాకాంక్షలు బిడ్డ. నీటితో నీ కష్టకాలం తొలగించి ఆనందకాలం రప్పించబోతున్నాను. 2 నిమిషాలు వింటే సంతోషిస్తావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, భరించే బాధ, ఓపిక నీకు ఉంది. కష్టాన్ని తట్టుకునే సామర్థ్యత నీకు ఉంది. సాయి అంటే సహాయం చేసే గుణం కూడా నీకుందమ్మా. ఈ 3 ఉన్న నీకు నా బిడ్డవమ్మా. నువ్వు ఈ సాయి బిడ్డవయ్యావు. నీకు నాకు ఎన్నో జన్మల బంధాన్ని కల్పించిందమ్మా. అయితే ఈ 3 కూడా నువ్వు వినాలి. నేను చెప్పే మాటలు నమ్మకంతో, ఓర్పుతో ఎప్పుడు కూడా ఒక 2 ఆయుధాలుగా పట్టుకుని నువ్వు పాటిస్తూ ఉండేటప్పుడు నీ సాయి దగ్గర తల్లి, నువ్వు ఎలాంటి పరిస్థితులు నన్ను మర్చిపోయినా సరే, నిన్ను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉండనీయకుండా బయటికి లాగి ఈసారి ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాను. కాబట్టి ఏ పని చేసినా సరే నీ సాయి నీతో ఉన్నాడు, ఎప్పుడు కూడా నీకు అండగా ఉన్నాను, తోడుగా ఉన్నానని నువ్వు ఏదైనా సరే నమ్మకంతో చేతల్లి, నమ్మకంతో నమ్ము. నీ యొక్క కష్టకాలం అంతా కూడా తొలగించి నీకు ఆనందకరమైన కాలాన్ని రప్పించబోతున్నాను. ఏంటో శ్రద్ధగా వినిబిడ్డ, నేను చెప్పే మాటలు విని శ్రద్ధగా వినిబిడ్డ. నువ్వు ఏదైనా సరే ఆచరిస్తూ ఉండేటప్పుడు నా బిడ్డ నా మాట వింటుంది అని నాలో నేను ఎంత మురిసిపోతానో తెలుసా తల్లి. నీ కుటుంబాన్ని, నీ వాళ్ళని సరిగ్గా చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళ అవసరాలు చూడడం, అలాగే నీకు ఎలాంటి సంబంధం లేని వారికి సహాయం చేసినప్పుడు నిన్ను కాపాడిన భగవంతుడు బాధ్యత కూడా నీదే. భగవంతుడు బాధ్యత బిడ్డ నిన్ను కాపాడేది. సాయం చేసే గుణాన్ని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు దూరం చేసుకోకు. ఒక బడిలో ఒక అక్షరం నేర్చుకుంటే నీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే నీ సాయి చేసిన భగవంతుడు ఎప్పుడు కూడా చెయ్యి పట్టుకుని ఉంటాడమ్మా. నీ కష్టం వెనక ఆయన తోడు ఉంటే నిన్ను ఎలాంటి కష్టాలు ఊబిలో పడనివ్వకుండా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సాయం చేసే గుణం నువ్వు పెంచుకున్నందువల్ల, సాయం చేయడం వల్ల నీ పుణ్యఫలం అనేది పెరిగిపోయింది తల్లి. ఈ పుణ్యఫలం వల్ల నీ కర్మఫలం అంతా తొలగి నీ పరీక్షా కాలం మొత్తం కూడా, నీ సాధన కాలం మొత్తం తొలగిపోయింది. ఇక రాబోయేదంతా ఆనందకాలమే బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావు కదా, ఎన్నో కష్టాలు పడ్డావు. అయినా సరే అవన్నిటికీ కూడా స్వస్థ చెప్పే కాలం వచ్చేసింది. ఇక నుంచి కన్నీరనే మాట జీవితంలో ఉండదు. ఇక అంతా కూడా సంతోషమైన కాలమే ఉంటుంది తల్లి. అందువల్ల ఇన్ని రోజులు కష్టాలు పడినా నువ్వు ఒక పక్వం చెందావు కాబట్టి ఇక ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని కూడా నువ్వు నేర్చుకోగలిగావు. ఇప్పటి వరకు నేను సరైన దారిలో నడిపించిన నీ బాబాని ఇక మీదట నీ వెంటే ఉంటాడు తల్లి. నువ్వు దారి తప్పిన ప్రతిసారి సరైన దారిలో నడిపించడానికి నీ వెంటే ఉంటాను. ఇక ఎవరికైనా సరే ఆకలి అన్న వాళ్ళకి ఆకలి తీర్చాలంటే అత్యంత పుణ్యఫలం అవుతుంది. అందువల్ల నువ్వు అన్ని దానాల కల్లా అన్నదానం ఎంతో మిన్న అవుతుంది బిడ్డ. ఎందువల్లంటే అన్ని దానాల కల్లా అన్నదానం ఎంతో మంచిది కదా. ఎందరు ఏది ఇచ్చినా సరే చాలు అన్న మాట రాదు, కానీ కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు కడుపు నిండినప్పుడు చాలన్న మాట వస్తుంది. ఆ మాట ఎంతో గొప్పది. ఎంతో తృప్తి చెందుతూనే చాలన్న మాట వస్తుంది. కాబట్టి అన్ని దానాల కల్లా గొప్పది అన్నదానం. కాబట్టి వీలైనంత వరకు ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టు తల్లి. నీ బాబాయ్ ఎప్పటి నుంచి కూడా నీకు చెప్తూనే ఉన్నాను కదా, షిరిడి ఉంటే నీకు తెలుస్తుంది, షిరిడి వచ్చి ఉంటే నీకు తెలుస్తుందని అంటున్నారు కదా. ఎంతోమందికి నిన్ను వడ్డించాలని ఎవరు కూడా ఆకలితో ఉండడం ఈ బాబాకి నచ్చదమ్మా. ఇక ముందు నీకు ముందుగా చెప్పినట్టుగానే శుభాకాంక్షలు బిడ్డ. నీ పరీక్షా కాలం అంతా కూడా ముగిసిపోయింది. నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా కూడా తొలగిపోయింది తల్లి. ఇక నుంచి నీకైనా సంతోషకాలం, ఆనందకాలం నీ సొంతం అవుతుందమ్మా. దానికై నేను ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను. బాబా నన్ను రక్షించు, నాకు మంచి కాలాన్ని ఇవ్వని చెప్పి పదే పదే నన్ను అడుగుతున్నావు కదా. సరే, ఒక ముగింపు కాలం అనేది ప్రతిదానికి ఉంటుంది కదమ్మా. అలాగే నీ బాధలకి, నీ ఆవేదనకి, నీ కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది నేను చేశాను తల్లి. నన్నే నమ్ముకున్న నీకు నీ జీవితం
జీవితంలో వెలుగు నింపడానికి దీపాన్ని వెలిగించాను తల్లి. ఆ దీపంలో నూనె పోశాను. ఆ నూనె ఉన్నంత వరకు నీ జీవితం అనేది వెలుగుతూనే ఉంటుంది. అది ఆనందం వెన్నెల్లాగా చల్లగా వెలుగుతూ ఉంటుందమ్మా. అంటే నీకు సంతోషకాలం వచ్చేసింది. బాబా నీటితో కూడా దీపాలు వెలిగించాలని చెప్పి నువ్వు వినే ఉంటావు కదా. ఇది అక్షరాల నిజం తల్లి. ఇక నీ జీవితంలో నూనె అయిపోయే సమస్య లేదు. నీ బాబా చేత్తో పోసిన నూనె చిరకాలం నీకు శాశ్వతం అవుతుందమ్మా. ఆ దీపం మీ ఇంట్లో జీవితాంతం వెలుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక నుంచి నీ జీవితానికి మీ వాళ్ళకి ఎలాంటి కష్టమో రాదని నువ్వు నిశ్చింతగా ఉండు. ఇన్ని రోజులు నాకు మంచి కాలం వచ్చిందని నువ్వు ఎప్పుడైతే నీ మనసు కనిపిస్తుందో పరుగు పరుగు నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు కూడా తప్పకుండా చెప్పుకుంటావు తల్లి. అలా చేసే బాధ్యత అంతా కూడా నా మీద పెట్టి నువ్వు చేయాల్సిన పని మాత్రమే చెయ్యు. ఫలితాన్ని నేను ఇస్తాను. తప్పకుండా మంచి తీర్పు అనేది నీ జీవితానికి ఇస్తాను తల్లి. నీ కష్టాలన్నీ కూడా నా పాదాల చింత పెట్టేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నా మీద నమ్మకం పెట్టావు కదా. నాకు ఆ నమ్మకం కలుగుతుంది. నేను చెప్పే మాటల్లో పాటల్లో నా బిడ్డలు ఎవరైతే నడుస్తారో వాళ్ళకి తప్పకుండా నమ్మకాన్ని నేను కలిగిస్తాను బిడ్డ. ఈ మాట ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటే ఎవరి కోసమైనా సరే, అంటే ఎవరి కోసమైనా సరే నా బిడ్డల కోసమే కదా నేను శ్రమిస్తూ ఉంటాను. వారి కోరికలను వారి ఆశలు నెరవేరుస్తూ ఉంటాను కాబట్టి నన్ను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ ముంగిట క్షణం కూడా ఆలస్యం కాకుండా వెళ్ళి వాళ్ళ కోరికలు తీరుస్తాను బిడ్డ. వాళ్ళ యొక్క కష్టకాలాన్ని తొలగిస్తాను. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే నేను తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటాను. వాళ్ళు నా వారసులు కాబట్టి నేను కాకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు చెప్పు. కాబట్టి బాబా అని పిలిచిన ప్రతి భక్తుడు కూడా సాయి అని నన్ను ఎవరైతే ప్రేమగా పిలుస్తారో వాళ్ళు తప్పకుండా నా వారసులే. జీవితకాలం జన్మ జన్మల వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి మంచి మార్గంలో నడిపిస్తాను బిడ్డ. వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.